స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ వాళ్ళు అయితే మరి ఫేజ్ 3కి సంబంధించిన అడ్మిషన్ అలాట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. ఆయుష్కి సంబంధించిన బిహెచ్ఎంసి కానీ బిఏఎంఎస్ కానీ వీళ్ళకి ఏ కాలేజీలో మరి అలాట్మెంట్ ఇచ్చారో చూద్దాం ఒకసారి. మరి దీనికి సంబంధించిన లాస్ట్ డేట్ ఫర్ రిపోర్టింగ్ ఎట్ అలాటెడ్ కాలేజ్ 18, అంటే ఈరోజు 17 ఇచ్చారు కదా, రేపు 18వ తారీఖున 3 గంటల లోపు అయితే మీరు ప్రతి ఒక్కరు కూడా రిపోర్ట్ చేయాలి. ఎవ్రీబడి హ్యాస్ టు రిపోర్ట్ ఎట్ రెస్పెక్టివ్ కాలేజెస్. మరి అబ్దుల్ హనాన్కి యునానీ మెడికల్ కాలేజ్ కర్నూలులో మరి బియుఎంఎస్ కోర్స్కి అయితే వీళ్ళు మరి సీట్ అలాట్మెంట్ అయితే ఇవ్వటం జరిగింది. మరి అదేవిధంగా మరి చూసినట్టయితే ప్రతి ఒక్కరికి కూడా నేను హార్ట్లీ కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఈ సీటు వచ్చిన వాళ్ళకి అందరికీ ఎస్ఎంఎస్ వచ్చిందనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు మీ యొక్క మొబైల్స్కి ఎస్ఎంఎస్ వచ్చి ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. ఎస్ఎంఎస్ వచ్చి ఉంటుంది. ఆ ఎస్ఎంఎస్లో మీరు 8,000 రూపాయలు యూనివర్సిటీ ఫీజు అయితే కట్టేసి మీరు అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకుని అలాట్మెంట్ ఆర్డర్లో మీరు ఎప్పుడైతే రిపోర్ట్ చేయాలంటే రిపోర్టింగ్ ఏమీ లేదు. రిపోర్టింగ్ అంటే 18వ తారీఖుని 3 గంటల లోపు అయితే రిపోర్ట్ చేయాలి. లేకపోతే రిపోర్ట్ చేయనప్పుడు వాళ్ళు వేరే వాళ్ళకి సీట్ అలాట్ చేయడం జరుగుతుంది. మరి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత ప్రతి ఒక్కళ్ళు రిపోర్ట్ చేయాలి. మరి అబ్దుల్ హక్ యునానీ మెడికల్ కాలేజ్ కర్నూలులో మరి ఇచ్చారు. మరి తర్వాత ఏఆర్ గవర్నమెంట్ హోమియో మెడికల్ కాలేజీ రాజమండ్రిలో కూడా సీట్స్ ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా ఏఎస్ఆర్ హోమియోపతి కాలేజీ తాడేపల్లిగూడెంలో మరి హోమియోపతి ఇచ్చారు. బిహెచ్ఎంసి వచ్చింది. 373 వచ్చినా కానీ వచ్చింది సీటు. 373 వచ్చినా కానీ సీటు రావటం జరిగింది. మరి ఎస్సీస్కి మరి బీసీడీకి 387 మార్కులు వచ్చినా వచ్చింది. మరి అదేవిధంగా చూసినట్టయితే డాక్టర్ గురురాజు గవర్నమెంట్ హోమియో మెడికల్ కాలేజ్ గుడివాడలో కూడా సీట్స్ రావటం జరిగింది. దీనిలో కూడా మరి ఫిల్ చేశారు. ఫేజ్ 3కి సంబంధించిన సీట్స్ అయితే ఫేజ్ 3 సీట్స్ ఫిల్ చేయటం జరిగింది. మరి అదేవిధంగా చూసినట్టయితే మరి గవర్నమెంట్ హోమియో మెడికల్ కాలేజ్ కడపలో కూడా వీళ్ళు ఇవ్వటం జరిగింది. మరి కేకేసి హోమియో మెడికల్ కాలేజీ వీళ్ళు ఇచ్చారు. మరి అదేవిధంగా మహారాజ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమియో మెడికల్ కాలేజ్, అంటే ఈ సంవత్సరానికి ఆల్మోస్ట్ వాళ్ళు ఆయుష్తో మరి నీట్ అడ్మిషన్స్, ఆంధ్రప్రదేశ్ నీట్ అడ్మిషన్స్ అయితే సమాప్తమైనవి మరి నేను భావిస్తున్నాను. మరి ఎన్ఆర్ఎస్ గవర్నమెంట్ ఆయుర్వేద కాలేజ్ విజయవాడ, తర్వాత అది చూసినట్టయితే మరి శ్రీ ఆది సద్గురు కాలేజీ గుంతకల్లులో ఉంది. ఇక్కడ సీటు దేనిలో ఇచ్చారు, మీరు బిఏఎంఎస్ ఆయుర్వేద కాలేజీలో ఇవ్వటం జరిగింది. ఈ సీట్స్ అయితే ఇచ్చారు. ప్రతి ఒక్కరు కూడా రిపోర్ట్ చేయండి. మరి బిఏఎంఎస్ గుంతకల్లులో హోమియోపతి ఆది శివా సద్గురు హోమియోపతి మెడికల్ కాలేజీ బిహెచ్ఎంసి కూడా ఇవ్వటం జరిగింది. మరి శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేద కాలేజీ తిరుపతిలో కూడా మరి ఇచ్చారు. వీళ్ళకి కూడా మరి SC ST 445 దీనికి కాంపిటీషన్ ఎక్కువ పట్టుకుంటా. తిరుపతి ఆయుర్వేదిక్ కాలేజీకి కొద్దిగా కాంపిటీషన్ ఎక్కువ అని మనం చెప్పవచ్చు. మరి ప్రతి ఒక్కరు కూడా రేపు 18th 3 PM లోపు అయితే రిపోర్ట్ చేయాలి. ప్రతి ఒక్కళ్ళు మీరు లాంగ్గా ఉన్నారంటే ఈ నైట్కే మీరు బయలుదేరి వెళ్ళిపోతే మరి 3 గంటలకి రేపు చేరుకోవటం కష్టం కాబట్టి నైట్ జర్నీ చేసేయండి. మరి వీడియో చేసేటప్పటికి నైట్ జర్నీ చేసి మీరు రిపోర్ట్ చేసేయండి. ఇమ్మీడియట్గా రిపోర్ట్ చేసి మీకు ఫీజెస్ అయితే కట్టుకొని ప్రింట్అవుట్ తీసుకోండి, అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోండి. ప్రతి ఒక్కళ్ళు ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.